ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ, ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో ఈ సాయినాథుని సందేశం తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. మన ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు సాయినాథుడు ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ, ఈ వల్ల ఒకరి వల్ల నీకు చాలా మోసం జరగాలని చూస్తుందమ్మా. ఆ ప్రయత్నంలోనే జరుగుతుంది. నువ్వు ఎక్కడ దొరుకుతావా, ఈ అవకాశం ఎక్కడ చేజించుకోవాలా అనే అవకాశం కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు జీవితంలో ఎదగకుండా కిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. మహాప్రమాదకరమైన ఆ వ్యక్తి నువ్వు దగ్గరే ఉంచుకున్నావు అంటే పాము పడగలో తల దాచుకున్నట్లే బిడ్డ. తెలుసుకో, ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడే తెలుసుకో. ఆ వ్యక్తి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకో. ఆ వ్యక్తి నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో తెలుసుకో. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పబోతున్నాను. తరిమి కొట్టు. నీ జీవితంలో నుంచి నీ కంటికి కనిపించినంత దూరంగా తరిమి కొట్టు. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది అంటూ సాయినాథుడు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారు ఫ్రెండ్స్. సాయినాథుడు ఎందుకు ఇలా అంటూ ఉన్నారు, ఆ వ్యక్తి గురించి ఎందుకు పర్టికులర్గా చెప్తూ ఉన్నారు, అసలు తన వల్ల ఏమి మోసం జరుగుతుంది, ఎందుకు అంతలా మోసం చేయాలని చూస్తుంది, ఖచ్చితంగా సాయినాథుడు అయితే మనకు ఏదో తెలియజేయాలని చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగా సాయినాథుని భక్తులైతే గనక బాబా వారు ఏమి చెబుతున్నారు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే సాయినాథుని సందేశాలను విని సాయినాథుని అడుగుజాడల్లో నడిచి బాబా వారి గొడుగు చాటున మనం ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే అన్నిటికీ కూడా బాబావారే చూసుకుంటారు. మనం పెద్దగా కష్టపడవలసిన పని అవసరం లేదండి. చేయాల్సిందల్లా మనసారా భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో బాబావారిని నమ్ముకోవడమే. సాయినాథుని పట్ల శ్రద్ధ సబూరితో ఉండటమే. మనలో ఎప్పుడు కూడా సాయినాథుడు చూసేది నమ్మకం, ప్రేమ, విశ్వాసం మాత్రమే చూస్తారు. మనం ఎప్పుడైతే వీటితో ఉంటామో అప్పుడు సాయినాథుడు మన బాధ్యత అంతా సాయినాథుడే తీసుకుని మన భవిష్యత్తును చక్కదిద్దుతారు. మరి సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు తప్పకుండా విని తీరవలసిందే. ఇక అంతకు ముందు అందరూ కూడా చెప్తూ ఉన్నారు, అక్క ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో పూజలు అనేవి, పరిష్కారాలు అనేవి మేము చూసుకున్నాం, కానీ అక్క మాకు ఎక్కడ దానికి తగినటువంటి పరిష్కారం అనేది మా జీవితాల్లో ఎంతోమంది ఫ్యామిలీస్లో దీపం వెలిగించారు అని అంటే గనక ఖచ్చితంగా మీ వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి అక్క. అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాము, ఈరోజు మేము సంతోషంగా ఉంటున్నాము అంటే కేవలం ఈ సందేశాల వల్ల ప్రతి ఒక్కరము చెప్పుకోలేని సమస్యలతో మేము బాధపడుతూ ఉన్న సమయంలో సాయినాథుని సందేశాలు మాకు కనెక్ట్ అయ్యాయి. ఎంతో హ్యాపీగా చెప్తూ ఉన్నాం అక్క, మీకు కూడా చాలా ధన్యవాదములు అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా నిజంగా బాబావారి ఆశీస్సులతోనే ఇదంతా జరిగిందండి. మీరందరూ కూడా అందరి జీవితాల్లో ఇంకొంచెం అందరూ కూడా మంచిగా సంతోషంగా ఉండాలి అంటే మీరు కూడా ఈ వీడియోని మీరు తప్పకుండా చూసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. కూడా మీ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా వచ్చి మీకు పుణ్యం అనేది వచ్చి పడిపోతుంది. తప్పకుండా మీరు ఈ పని చేయండి. నాకు మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఖచ్చితంగా ఈ వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చిన్న లైక్ ఇవ్వడం వల్ల. ఎవరైతే కనుక మీరు ప్రాబ్లమ్కి చక్కగా సొల్యూషన్ దొరికింది, దైవశక్తి మాకు కలిగింది అక్క అని చెప్పి చెప్తున్నారో మీకందరికీ కూడా బాబావారు అంత మంచి చేసినందుకు నేను కూడా సాయినాథునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ హ్యాపీనెస్ నాకు కూడా షేర్ చేసుకోండి. బిడ్డ, ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండమ్మా. నీ గురించి కూడా కొన్ని విషయాలను ఈరోజు నేను చెప్పాలి అనుకుంటున్నాను తల్లి. అందుకే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి అంటే
నువ్వు ఎందువల్ల ఎన్ని బాధలు పడుతున్నావు, ఎలా మోసపోతున్నావు, ఆ వ్యక్తి నిన్ను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నారు అని నీకు ఈరోజు చెప్పాలి. నిన్ను హెచ్చరించాలనే వచ్చాను తల్లి. ఎందుకంటే మంచితనంతో, అతి మంచితనంతో ప్రతిసారి కూడా నువ్వు నష్టపోతూనే ఉన్నావు, బాధపడుతూనే ఉన్నావు. నిజానికి నిన్ను అలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. నా తల్లి ఇంకా ఎన్ని రోజులు, ఎంత కాలము ఈ మంచితనంతో మోసపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనిషికి అతి మంచితనం కూడా చెడు చేస్తుంది బిడ్డ, కీడును తెచ్చిపెడుతుంది. నీ జీవితంలో, నీ విషయంలో అదే జరుగుతోంది. ఇప్పుడు అవేంటో చక్కగా వింటేనే నువ్వు చేస్తున్న పొరపాట్లు ఏంటి, నువ్వు జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి అన్న ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది తల్లి. బిడ్డ, నీకు దయాగుణం, జాలి గుణం అన్నీ కూడా ఎక్కువే. బయట నుంచి చూసేవారికి నీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నిన్ను బాగా దగ్గరగా పరిశీలించిన వారికి, నీతో సన్నిహితంగా ఉన్నవారికి నీ నడవడిక, అలాగే నీ మంచితనము, నీ స్నేహతత్వము, అలాగే ఇతరులకు సహాయపడాలి అనే గుణము, ఈ అన్ని లక్షణాలు కూడా నాకు అర్థమవుతాయి. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలి అన్న తపనతో ఉంటావు. నువ్వు ఏమీ చేయలేవు అని నిన్ను నిందించినా కూడా ఖచ్చితంగా జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అనే తపన నీలో ఉంటుంది తల్లి. నువ్వు ఎన్ని కష్టాలు పడినప్పటికీ, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు కష్టంలో ఉన్నారు అంటే వెంటనే వాళ్ళకు సహాయపడాలి అనే గుణాన్ని కలిగి ఉంటావు. అయితే ఎన్నో మంచి లక్షణాలు ఉన్న నీకు ఒక వ్యక్తి అయితే నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు బిడ్డ. అందుకోసమే ఈ సాయి పని కట్టుకుని మరీ ఈరోజు నిన్ను హెచ్చరించాలని వచ్చాను. జీవితంలో పైకి ఎదగకుండా చేయాలి అనే నీచమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు కనుకనే ముఖ్యంగా ఆ వ్యక్తి నీ ముందు నటిస్తూ, నీ మంచి కోరుతున్నట్లుగా ఉంటూ నిన్ను నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎందుకు నీ జీవితంలోకి వస్తున్నారు, నిన్ను ఎందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు, ఆ వ్యక్తి ఎవరు అనే సందేహాలు, అనుమానాలు ఎన్నో నీలో తలెత్తుతున్నాయి కదూ తల్లి. వాటన్నిటికీ కూడా నీకు సమాధానం చెప్తాను బాబా. ఆ వ్యక్తి ఎవరు నాకు తెలియాలి, చెప్పు. నాకు వింటుంటేనే కంగారుగా ఉంది, భయంగా కూడా ఉంది బాబా. ముందు ఆ వ్యక్తి పేరు తెలుసుకోవాలని ఉంది, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఉంది బాబా అని అడుగుతున్నావు కదూ బిడా. కొంచెం ఓపిక పట్టమ్మా, కంగారు పడకు. నీకు అన్నీ ఒక్కొక్కటిగా చెప్పాలనే కదా నీ తండ్రి వచ్చాను. నీ కష్టాల సుడిగుండం నుంచి నిన్ను బయట పడేయాలనే కదా నీ బాబా వచ్చాను. నీ మోసాలు బారి నుంచి నిన్ను రక్షించడానికి నీ తండ్రిని వచ్చాను. నీతోనే ఉంటూ నీ నాశనాన్ని కోరుకుంటూ ఉంది. అలాగే నిన్ను ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే, నీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనేది కూడా నేను చెప్తాను. అంటే నీ నుంచి తను ఏం ఆశిస్తుంది అనేది కూడా నేను చెప్తాను. అంత మాత్రమే కాదు, తను నీతో స్నేహంగా ఉండి మంచి వ్యక్తిగా నీతో నటిస్తూ నీ నుంచి ఎప్పుడు కూడా డబ్బులు ఆశిస్తూ ఉంటున్నారు. ఈ విధంగా ఉద్యోగపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, లేదా తన కుటుంబానికి సంబంధించినటువంటి ఏ విషయాలనైనా సరే బాగు చేసుకోవాలని, మంచి చేసుకోవాలనే ఉద్దేశంతో నీ నుండి అనేక రకాలుగా సమయాన్ని ఆశిస్తున్నారు. అది జరగకపోతే ఉక్రోషంతో ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మరి అలా చేస్తూ ఉంటే నీ సాయిని నేను చూస్తూ ఊరుకోగలనా? నా బిడ్డను మోసం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? నీకు అన్యాయం జరగకూడదు. ఇటువంటి సందర్భాల్లో నిన్ను మోసం చేస్తున్నారని తెలియక నువ్వు కూడా అనేక సందర్భాల్లో తన నుంచి వంచనకు గురి అవుతూనే ఉన్నావు తల్లి. అంత మాత్రమే కాదు, ఎన్నో రకాలుగా తన చేతిలో మోసపోతూనే ఉన్నావు బిడ్డ. ఇప్పటికైనా ఆ వ్యక్తి ఎవరు అని నువ్వు గమనించుకోలేకపోతే తన చేతిలో నువ్వు కోలుకోలేని దెబ్బ తినే అవకాశం ఉంది. కనుక నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టి నీ సాయి ఏం చెప్తున్నారు అన్నది తప్పకుండా విను. నీది ఎంత మంచి మనసు అంటే బిడ్డా, నీకు ఎదుటి వ్యక్తి మీద చెడు ఆలోచన అన్నదే ఉండదు. వాళ్ళు నీకు చెడు చేస్తుంటే కూడా వాళ్ళు మంచివాళ్లే అని నమ్ముతావు. కలలో కూడా వారికి హాని చేయాలని
అనుకోవు, చెడును కోరుకోవు. ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేద్దాం అనే వ్యక్తిత్వంతోనే ఉంటావు. ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తిత్వం కారణంగా నువ్వు చిక్కుల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తల్లి. ఒక రకంగా చెప్పాలి అంటే నీ అతి మంచితనంతోనే నీ కష్టాలను నువ్వే కోరి తెచ్చుకుంటున్నావు. నీ యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి స్వార్థం కోసం ఉపయోగించుకుని నిన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. నువ్వు ఎంత మోసం చేసినా, ఎన్నిసార్లు మోసపోయినప్పటికీ కూడా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టకు. ఎలా అంటే నువ్వు మోసపోయిన వారికే మళ్ళీ కూడా సహాయం చేస్తూ ఉంటావు, మళ్ళీ కూడా వారి చేతిలోనే మోసపోతూ ఉంటావు, మళ్ళీ వారికే సహాయం చేస్తావు. అంతటి అతి మంచితనం నీది. నువ్వంటే తల్లి, నీ అతి మంచితనం కారణంగా నీ సహాయం చేసే వ్యక్తిత్వం కారణంగా నీ గుణం, నీ మాట తీరు, నీ మంచి మానవత్వం అన్నింటితో కూడా ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటావు. ఏ విధమైనటువంటి గుణగణాలను నువ్వు కలిగి ఉండడం వల్ల ఎదుటి వ్యక్తులు నిన్ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. అయితే నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుటి వారికి మాత్రం అసలు ఏమాత్రం చెప్పుకోవడానికి సిద్ధపడవు. ఏ బాధ వచ్చినా కూడా నీ బాధ ఏదైనా, నీ కష్టం ఏదైనా సరే నువ్వు బాధపడతావు కానీ, నువ్వు కష్టపడతావు కానీ, నీ మనసును కూడా నువ్వు కష్టపెట్టుకుంటావు కానీ ఎవరిని కూడా నీ బాధను చెప్పుకుందామని అనుకోవు. వారికి నీ బాధను అసలు ఎప్పుడు కూడా పంచుకోలేదు. నీలా నువ్వు బాధపడిపోతూ ఉంటుంటే, లేదంటే నీ బాబాకు చెప్పుకుంటావు, బాబా నాకు ఈ కష్టం వచ్చింది అంటూ బాబాకి కూడా మనసులోనే చెప్పుకుంటావు కానీ నోరు తెరిచి చెప్పవు కదా. నీ తండ్రితో కూడా నువ్వు చెప్పుకోలేవు. అంత మొహమాటస్తురాలివి నువ్వు. అంతే తప్ప ఎదుటివారికి నీ కష్టం అన్నది చెప్పి ఎదుటివారిని అసలు ఇబ్బంది పెట్టనంత మంచి మనసమ్మా నీది. ఎక్కువ శాతం నీ దుఃఖాన్ని నువ్వే భరిస్తావు, దిగమింగుకుంటావు. నీ బాధ, నీ సమస్యల గురించి ఎదుటివారికి చెప్పి ఎదుటివారి మనసు అసలు గాయపరచవు, అసలు ఇబ్బంది పెట్టవు. నా బాధ వారికి ఎందుకు చెప్పాలి, నేను పడే బాధ వారు ఎందుకు పడాలి అని మంచి మనసు నీది అనుకుంటావు. నీ బాధను ఓర్చుకునే శక్తిని నువ్వు కలిగి ఉంటావు తల్లి. మంచి గుణాన్ని కలిగి ఉంటావు. నువ్వైతే నిన్ను ఎక్కువ శాతం అయిన వాళ్ళే నిన్ను అవమానిస్తూ ఉన్నారు. బయట వాళ్ళు అవమానించినప్పటికీ కూడా నువ్వు పెద్దగా పట్టించుకోవు కానీ అయిన వాళ్ళు కూడా అవమానించినట్లు మాట్లాడితే లేదా ప్రవర్తిస్తే నువ్వు అసలు తట్టుకోలేవు. దానికి నువ్వు మనసులో ఎంత బాధపడిపోతూ ఉంటావు. కానీ నువ్వు బాధపడవలసిన విషయం కూడా ఎదుటివారికి చెప్పవు. ఎందుకంటే ఆ విషయం చెప్పి వారిని ఎందుకు బాధ పెట్టాలి, ఇబ్బందికి ఎందుకు గురి చేయాలి అని నీకు ఇష్టం ఉండదు కదూ. అంతటి సున్నితమైన వ్యక్తిత్వం అమ్మ అనేది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటి అంటే బిడ్డ, నా అనుకున్న వారి చేతిలోనే నువ్వు ఎక్కువ మోసపోతూ ఉన్నావు, పతనానికి గురి అవుతూ ఉన్నావు. వీరు నా వాళ్లే కదా అంటూ ఎదుటి వారికి ఎంతగానో నీ వల్ల అయినంత సహాయపడుతూ ఉన్నావు. కానీ వారి చేతుల్లోనే ఎదురు దెబ్బలు తిని బాధపడుతూ కూర్చుంటున్నావు. ఆ తర్వాత బాబా నాకు ఇలా జరిగింది చూడు అంటూ నాతో మొరపెట్టుకుంటావు. ఎన్నో రకాలుగా అవమానాలు పడి ఉన్నావు. ఇప్పటికే ఒకానొక సందర్భంలో మానసికంగా నువ్వు ఎంతో కుంగిపోయావు తల్లి. ఎందుకంటే వారి నిజస్వరూపం తెలియగానే నేను వీరి కోసమే కదా ఇంత కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను, వీరిని స్థాయికి తీసుకొచ్చాను, అయినా కూడా వీరే నన్ను అవమానిస్తుంటే, వీరే నన్ను ప్రశ్నిస్తుంటే నేను ఎలా తట్టుకోవాలి అన్న ఆలోచనలో పడిపోయావు. అయినా కూడా నిన్ను మోసం చేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదూ తల్లి. ఎందుకు అంటే ఎంత మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నావమ్మా నువ్వు. అంటే నీ నుంచి సహాయం పొందిన వారు మాత్రం బయటకు వెళ్ళి నీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తల్లి. అది నీకు మానసికంగా ఎంతో బాధను, వేదనను కలిగిస్తుంది కదూ. వారి స్వభావం అంతే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేస్తావు, వారిని క్షమించేస్తావు. నువ్వు ఎంతో శ్రమ పడతావు. ఖాళీగా కూర్చోవడం అంటే అసలు నీకు ఇష్టమే ఉండదు. కానీ నీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదని నువ్వు గుర్తిస్తావు. నీకు ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే
పరిస్థితి నాకెందుకు వచ్చింది అన్న ఆలోచన నీకు రావచ్చు బిడ్డ. కారణం ఏంటంటే కొన్ని నీ కర్మఫలాలు కూడా ఉంటాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటిదాకా కూడా నువ్వు ఉన్నావు. ఈ పరిస్థితులు నువ్వు అనుభవించావు. ఈ పరిస్థితులు నువ్వు ఏర్పడ్డాయి. కానీ ఇకపై నువ్వు ఎటువంటి చింత పడనక్కరలేదు. ఎందుకంటే ఇకపై నీ పరిస్థితి మారిపోతుంది. నీకు అన్ని మంచి రోజులు ఉగాదితోనే మొదలైపోతాయి. ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా ఏం చేసినా ఎటు వెళ్ళినా కూడా నీ సాయి నిన్ను గమనిస్తూనే ఉన్నానని గుర్తుంచుకో. ఏ విషయంలో కూడా నువ్వు అస్సలు బాధపడకు. నీ సాయి ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నాను. నీకు తోడుగా నీడగా ఉన్నాను. నీ సాయి అండ నీకు ఉండగా భయం ఎందుకు బిడ్డ? నీ సాయి అండ ఎప్పుడు నీకు ఉంటుంది. నీ నుంచి సహాయం పొంది నిన్ను మోసం చేసిన వారే తిరిగి వచ్చి నీకు క్షమాపణలు కోరేలా నేను చేస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం మారిపోబోతుంది. ప్రతి ఒక్క పనిలో కూడా మంచి జరగడం అనేది నీకు మొదలవుతుంది. ప్రతి పనిలో కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. నీకు కష్టానికి తగ్గ గుర్తింపుని పొందుతావు. సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటావు. నిన్ను మోసం చేసిన వారి నుంచి తిరిగి లబ్ధి పొందబోతున్నావు అంటే వారే తిరిగి నీకు క్షమాపణలు చెప్పి నీకు కావలసిన సహాయం చేసి పెడతారు. వారి తప్పులను వారే తెలుసుకునేలా చేస్తాను. ఆ సాయి నీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు నీకు క్షమాపణలు చెప్పేలా నీ సాయిని చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా నువ్వు గమనించవలసిన విషయం ఏంటి అంటే బిడ్డ, ఎదుటి వారు ఎలా ఉన్నా మోసం చేస్తున్నా నువ్వు నీ మంచితనాన్ని మాత్రం అసలు వదులుకోవద్దమ్మా. ఎందుకంటే నీ మంచితనం వల్లే నువ్వు ఒక మంచి మనిషిని, మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తిగా సమాజంలో నిన్ను గుర్తించారు. దానివల్ల అందరూ కూడా నీకు ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఆ గుణాన్ని మాత్రం నువ్వు అస్సలు వదులుకోకు తల్లి. మంచితనాన్ని కలిగి ఉండడం వల్ల ఈ సాయి ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటాను. ఈ సాయి అండతో ఎదుటివారిని నిన్ను మోసం చేసిన వారిని దెబ్బతీసే సమయం వచ్చే తీరుతుంది. అంత మాత్రమే కాదు, నువ్వు ఎదురు చూస్తూ ఉండు. అది కూడా మంచిగానే మంచితనంతోనే వాళ్ళని దెబ్బ కొట్టాలి. ఎందుకంటే ఎదుటివారికి చెడు జరగాలని కోరుకునే వ్యక్తిత్వం నీది కాదు తల్లి. నీ సాయి సహకారంతో వారి తప్పులను వారే తెలుసుకునేటట్టు పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అయితే ముఖ్యంగా నీ నాశనాన్ని కోరుకునే వ్యక్తి ఎవరు, ఏం కావాలి, ఎందుకు నిన్ను ఇలా మోసం చేయాలని అనుకుంటున్నారు అంటే ముఖ్యంగా నిన్ను మోసం చేయాలి అనుకున్న వారు నీకు అంటే అక్షరంలో నువ్వు అయితే ఇప్పుడు నీ జీవితంలో నీకు ఎవరైతే ఉన్నారో వారు సా అనే అక్షరంతో నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి పరిశీలించి చూసుకో. నీ జీవితంలోకి వారు వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, తన రాకముందు నీ జీవితం ఎలా ఉంది అన్నది కూడా నువ్వు గమనించుకో. తొందరపాటు నిర్ణయం వద్దు. అందరినీ కూడా మోసగాళ్ళని చెడ్డవారని భావించకు. వారి గుణగణాలను కూడా చూడు. వారి రాక తర్వాత నీ జీవితంలో జరిగిన మార్పులను కూడా నువ్వు గుర్తించుకో. ఆ తర్వాత నిన్ను ఎవరు మోసం చేస్తున్నారు అన్నది నీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు అనేది. నిన్ను అలా మోసం చేసే వ్యక్తి నీకు స్నేహితులైనా బంధువులైనా సరే ఉన్న బలంగా వారితో స్నేహం అన్నది నువ్వు రద్దు చేసుకోగలుగుతావు. అయితే ఒక్క పని చేయాలమ్మా. ఎవరైతే సా అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తి నీ జీవితంలోకి వచ్చారో వారు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయో, ఏ అంశాల్లో నువ్వు నష్టపోయావో అని నువ్వు ఒక్కసారి బాగా పరిశీలించుకో. అలా అంతా పరిశీలించాక కానీ ఒక నిర్ణయానికి అనేది రాకు. ఎంతో పరిశీలించు, ఒక నిర్ణయం అన్నది తీసుకో. తొందరపాటు నిర్ణయాలు అసలు వద్దు. చాలా సున్నితమైన విషయం తల్లి ఇది. తీయని మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించి ఎవరు ప్రయత్నిస్తున్నారు ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ముఖ్యంగా నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే వారు నీతోనే ఉంటూ నువ్వు చెప్పిన ప్రతి మాట ఒప్పుకుంటూ నీకు తీయటి మాటలు చెబుతూనే నీ వెనకాల ఉండి గోతులు తవ్వుతున్నారు. నీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించుకో బిడ్డ. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళను పట్టించుకోకుండా ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా సరే వాటిని ఎక్కువగా మనసుకు తీసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళను నిర్లక్ష్యం చేయాలి. అలాగే నీ వ్యక్తిగత విషయాలను వాళ్ళతో ఎప్పుడు కూడా పంచుకోకు. అలాగే వారు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మకుండా అది మంచి చెడు అన్నది బాగా ఆలోచించుకో.
ఇలా తెలివిగా ఉంటూ తెలివిగా ఆలోచిస్తూ నీ ప్రయత్నాన్ని నువ్వు చేసుకుంటూ వారిని దూరం పెట్టగలిగావు అంటే ఖచ్చితంగా వారికి వారు చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. ఇలా నువ్వు తెలివిగా నడుచుకోవడం వల్ల నీ జీవితంలో నుంచి వారిని దూరంగా పంపించేయొచ్చు. అప్పుడు నీకే అర్థమవుతుంది ఇన్నాళ్ళు ఎటువంటి నష్టాన్ని వాళ్ళు నీకు కలుగజేశారు అని. ఏ ముఖ్యమైన పని అయితే నీకు ఆగిపోతూ వచ్చిందో ఇప్పుడు ఆ పని విజయవంతంగా నువ్వు పూర్తి చేయగలుగుతావు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ వ్యక్తి నీ వెనకాలే ఉండి ఆ పని పూర్తి కాకుండా ఆపారు కనుక నీకు ఆ పని ముందుకు సాగలేదు. కనుక ఇప్పుడు నీకు అన్ని పనులు కూడా ముందుకు వెళ్తాయి. అంత మాత్రమే కాదు, నీకు తెలియకుండానే నీ జీవితంలో చిన్న చిన్న నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుకుంటాయి. సర్దుకునేలాగా నీ సాయి నేను చేస్తాను. బిడ్డ, చెప్పాను కదా ఆ వ్యక్తి నిన్ను మోసం చేయాలని చూస్తోంది అని. ఆ వ్యక్తి ఎవరు ఎవరు ఏ ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వారు కూడా చెప్పాను కదూ. అయితే నీకు అందరికీ అవమానించకు, అందరినీ దూరం చేసుకోవద్దు. ఆ వ్యక్తి నీ జీవితంలోకి వచ్చాక నీ జీవితం ఎలా ఉంది, నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా, నష్టపోయావా, గాయపడ్డావా, చెడు సమయాలను ఎదుర్కొన్నావా, లేదా సంతోషంగా ఉన్నాగా, హ్యాపీగా గడిపావా, ప్రతి ఒక్కటి కూడా పరిశీలించు. ఎంతో పరిశీలించి నిర్ణయం తీసుకో. ఆ వ్యక్తిని దూరం చేసుకోవాలా వద్దా అన్నది జాగ్రత్త. నీకు ఏది దిక్కు తోచటం లేదు అనుకో, ఏం చేయాలో అర్థం కాలేదు అనుకో, బాబా భారంగా ఉంది, ఈ భారం నుంచి నన్ను మోయలేకపోతున్నానయ్యా, నా భారం నువ్వు మోస్తావా అని ఒక్క మాట నన్ను అడుగు. నువ్వు భరించలేని భారాలన్నీ, నీ బరువునంతా నేను మోస్తాను, సరేనా? నీకు సరైన దారి నేను చూపిస్తాను, సరైన ఆలోచనను నేను ఇస్తాను. నువ్వు ఏం చేయాలో నీకు మార్గనిర్దేశనం చేస్తాను. ఎక్కువగా భయపడకు బిడ్డ, ఎక్కువగా ఆలోచించకు, సంతోషంగా ఉండు. నీ వెనుక నీ సాయి ఉన్నాను. నీకు మంచి జరిగితే ఆనందిస్తాను, చెడు జరగబోతుంటే నిన్ను హెచ్చరిస్తాను. ఏది ఏమైనా నీ సాయి ఎప్పుడు నీకు తోడుగా నీడగానే, నీతోనే, నీ చుట్టూనే, నీలోనే ఉన్నాను అంటూ సాయినాథుడు అయితే ఈరోజు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ ఉగాదిలోపు మన జీవితంలో అటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మనం సరిగ్గా గ్రహించుకుని వారిని దూరంగా పెట్టాలా ఏంటి అనేది మనకు మనమే సరైన గొప్ప నిర్ణయం తీసుకుని సాయినాథుడు మనకు ఏదైనా సూచనలు ఇచ్చారో అవన్నీ గట్టిగా పాటించుకుంటూ మన సాయిని మాటలలోని అడుగుజాడల్లో నడుచుకుంటూ మనందరము కూడా ముందుకు వెళ్ళాలి. మన సాయినాథుని మాటల అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.